హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ టాక్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఫస్ట్ వీడియో చూడకపోయింటే నేను పైన ఐ కార్డులో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయనే దాని మీద చేస్తున్నాను, మర్చిపోకుండా చూడండి. వాయిస్ ఏమైనా లో ఉంటే దయచేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నేను మైక్ అవేం పెట్టుకోలేదు కాబట్టి క్యాజువల్గా నేను ఉండే ఈ మొబైల్తోనే చేస్తున్నాను, చూడండి. నా ఫస్ట్ వీడియోలో నేను నా శాలరీ గురించి చెప్పాను, నా రెంట్ గురించి చెప్పాను, అండ్ నా ఎక్స్పెన్సెస్ గురించి చెప్పాను, అండ్ కరెంట్ బిల్లు, మొబైల్ రీఛార్జెస్ అండ్ పెట్రోల్ బిల్ గురించి చెప్పాను. చాలా డీటెయిల్గా నా ఫస్ట్ వీడియోలో నేనైతే ఇచ్చాను, చూడండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది వచ్చేసి ఫస్ట్ వీడియో చూసినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఏమంటే నేను చెప్పబోయేది వచ్చేసి నా ఈఎంఐస్, ఇంట్రెస్ట్ అండ్ చిట్స్, ఈ మూడింటి గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏమంటే మీకు నేను చెప్పిండేది ఏమిటంటే నా శాలరీలో రెంట్కి, ఫుడ్కి, కరెంటు బిల్లుకి, రీఛార్జెస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది నాకు జరిగిపోతుంది అనేది నేను మీకు చెప్పాను అనమాట. ఇక్కడ మీకు ఇది చెప్తాను, గుండెని రాయి చేసుకొని వినండి. మిడిల్ క్లాస్కి వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇది అందరూ చేసే మిస్టేక్సే, అందులో నేను చేశాను. దానికి నేను ఎలా క్లియర్ చేసుకుంటున్నాను అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈఎంఐ గురించి చెప్తానండి నేను. ఈఎంఐ అనేది నాకు ప్రజెంట్ అయితే ఏమీ లేదనమాట. ఈఎంఐ నిల్, నాకు ఈఎంఐస్ లేవు. చిట్స్ నిల్, ఏమీ లేవు అనమాట. నాకు ఈఎంఐ లేదు, చిట్స్ లేవు అనమాట. నాకు ఉండేదల్లా ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ని నేను ఎలా కడుతున్నానో, నాకు ఎంత నేను అప్పు చేశానో, నేను దీన్ని ఎలా కట్టుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. నాకుండేది 22 lakhs నాకు అప్పు ఉందన్నమాట. 22 lakhs. ఇక్కడే మీకు హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. నాకుండేది 22 lakhs అప్పు ఉందన్నమాట. ఈ 22 lakhs నేను ఎలా కట్టుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే మీకు నా శాలరీతో ఇవన్నీ నేను చేసుకుంటున్నాను చూపించాను. ఇక్కడ నేను ఈ 22 lakhs నేను ఎలా కట్టుకుంటున్నాను అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఈ 22 lakhs నేను ఎలా కట్టుకుంటున్నానంటే ఇందులో ఫస్ట్ 6 lakhs నాకు ఉండే పెద్ద అప్పు 2 ఉన్నాయన్నమాట. ఇద్దరి దగ్గర 6 lakhs తీసుకున్నాను. వీళ్ళతో నా రిలేషన్షిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 25 years నుంచి నాతో ఉందన్నమాట. నేను ప్రీవియస్ ఏం చేసేవాడిననేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంత అప్పుని ఎందుకు అయ్యాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనిని ఎలా కట్టుకోగలిగినాను, దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ అవుతుంది అనేది నేను చెప్తానండి. ఇక్కడ నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర నేను తీసుకుని వచ్చి 2% ఇంట్రెస్ట్కి నేను తీసుకున్నాను అనమాట. నాకు బాగున్న రోజు నేను బాగా కట్టాను అనమాట. అందరూ కట్టుకుంటూ వచ్చాను. నేను కట్టలేని పరిస్థితిలో వీళ్ళిద్దరితో కూర్చొని నేను డిస్కస్ చేశాను. నా సిచ్యువేషన్ ఇది, నేను ఇది కట్టలేను అని చెప్పినప్పుడు ఒక అతను నాకు 1%, రెండో అతను 1.5%కి నాకు ఒప్పుకున్నారనమాట. ఇక్కడ నేను ఎంత పే చేస్తున్నాను, ఇక్కడ 6,000 పే చేస్తున్నాను. అంటే నా పరిస్థితి బాగాలేనప్పటి నుంచి. ఇక్కడ వచ్చేసి 6, అదొక 1,000, 2,000, 3,000, 9,000 ఇక్కడ నేను పే చేస్తున్నాను అనమాట. 12 lakhsకి నేను టోటల్ నేను పే చేస్తున్నది వచ్చేసి 15,000 నేను పే చేస్తున్నాను. అంతే, 15,000 నేను పే చేస్తున్నాను అనమాట. సెకండ్ ఇక్కడ మీకు 12 lakhs అండి. ఈ 10 lakhsలో 3 lakhs ఒకరికి అండ్ 2 lakhs ఒకరికి. వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళకి నేను 2% పే చేస్తున్నాను. వీళ్ళు ఒప్పుకోలేదు. కానీ వీళ్ళు ఎలా చెప్పారంటే 12 monthsకి గాను మంత్లీ 10,000 అవుతుంది. పర్ యానము 1,20,000 అవుతుంది. దీన్ని 1 yearలో కట్టమని చెప్పారనమాట. ఈ 1,20,000 1 yearలో నన్ను పే చేయమన్నారనమాట. ఇది ఒక నాకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ. వాళ్ళు నాకు ఆల్మోస్ట్ వీళ్ళు 20 years నాకు పరిచయం అయితే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 20 years పరిచయం నాకు. నేను ఎవరిని మోసం తెలుసుకోలేదు. అందరికీ కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నేను కడతాను అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 12, ఒక 5, 17 అయిపోయింది. ఇంకా నేను రిమైనింగ్ 5 lakhsకి నేను కట్టాలి.
ఇందులో 50,000 ఉంది, 1,00,000 ఉంది, 75,000 ఉంది, 25,000 ఉంది, 1.25 lakhs. అట్లా అందరి దగ్గర రిమైనింగ్ అమౌంట్ నేను తీసుకొని ఉన్నాను అనమాట. వీళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అవ్వడంతో వాళ్ళు ఒకటే చెప్పారనమాట, రాజేష్ నాకు ఇప్పుడు ఈ అమౌంట్ ఇవ్వద్దు, నువ్వు ఎప్పుడు బాగుంటే నాకు అప్పుడు ఇవ్వు అని చెప్పేశాను అనమాట. లాస్ట్ మే నుంచి ఇప్పుడు మార్చ్, ఈ వీడియో చేస్తూ మార్చ్, ఇందులో నేను ఆల్మోస్ట్ ఈ అమౌంట్లో నేను సంపాదిస్తూ నేను క్లియర్ చేసిన అమౌంట్ 1,75,000 నేను క్లియర్ చేసేసాను. సో నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఫస్ట్ వీళ్ళని నేను క్లియర్ చేసేసాను అనమాట. ఎందుకంటే నాకు టైం ఇచ్చారు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను క్లియర్ చేసేసాను అనమాట. ఇక్కడ సరే బ్రదర్, నువ్వు ఇంత అమౌంట్ నువ్వు ఎలా కడుతున్నావు అంటే 10,000, ఇది ఒక 15,000 అంటే 25,000 నువ్వు ఎలా పే చేస్తున్నావు అని మీరు నన్ను అడగచ్చు. ఈ 25,000 నేను ఎలా క్లియర్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చాలా ఓపిక్గా నిదానంగా చెప్తున్నానండి. మీ సర్కిల్ ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి. మనం వడ్డీ తీసుకున్న వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పుకోవాలని నేను చెప్తాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను షార్ట్స్ వీడియోస్లో కూడా ఇవన్నీ పోస్ట్ చేస్తాను, కొద్దిగా ఈజీగా చూసుకోవడానికి కూడా మీకు వీలుంటుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కామెంట్ చేయండి, దాన్ని నేను రిప్లై కూడా ఇస్తాను. మీ సలహా నేను తీసుకుంటాను, నా సలహా మీకు ఉపయోగపడితే కూడా మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.